నెల్లూరు బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్. నెల్లూరు బారాషాయి దర్గాలో రొట్టెల పండుగ సందర్భంగా ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి మనకు తెలియజేసేందుకు ఉత్సవ కమిటీ నిర్వాహకులు మనతో ఉన్నారు. సాబిర్ ఖాన్, వారితో మాట్లాడదాం. సాబిర్ గారు, చెప్పండి, ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అందరికీ నమస్కారం. బారాషాయి దర్గా 2026 రొట్టెల పండుగ రానున్న 26వ తేదీ నుంచి ప్రారంభం అవుతుంది. అయితే ఈ యొక్క ప్రారంభం 5 రోజులు పండుగైనా అధికారికంగా 5 రోజుల పండుగ, కానీ ఇది 15 రోజుల ముందు నుంచే ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాల నుంచి బెంగళూరు, కర్ణాటక కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ నుంచి కానివ్వండి, ఇతర రాష్ట్రాల నుంచి రావడం జరుగుతుంది. అయితే 26 నుంచి అయితే అధికారిక ప్రకటన. అయితే ఈ రోజు నుంచే మీరు చూశారు, అనేక మంది భక్తులు ఇక్కడ వచ్చి ఆ గంధం వరకు ఉండి వెళ్తారనమాట. దీనికి సంబంధించినటువంటి మౌలిక వసతులు నెల్లూరు నగర కార్పొరేషన్ కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానివ్వండి, అందులో ఈ రొట్టెల పండుగ, బారాషాయి రొట్టెల పండుగ రాష్ట్ర పండుగ. సో ఈ రాష్ట్ర పండుగ నుంచి ఏదైతే రాష్ట్రం నుంచి ఆదేశాలు, అలాగే నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి పనులు, పొంగూరు నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు ఆయన, అలాగే నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి గారు, అలాగే గిద్దిరెడ్డి గారు నిత్య పర్యవేక్షణ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు, ఇంతమంది యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి పండుగ ఈ యొక్క సంవత్సరం అత్యద్భుతంగా జరగాలి, అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే ఒక నిర్ణయంతో దాదాపు ఒక నెల ముందు నుంచి ఇక్కడ పనులు ప్రారంభించారు. గతంలో అయితే 15 రోజుల ముందు స్టార్ట్ చేస్తాము, పనులు ప్రారంభమవుతాయి. కానీ ఈసారి ఎందుకు అలా చేశాము? ప్రధానంగా ఇక్కడ వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు తిరిగేటువంటి స్థలాల్లో వాళ్ళు ఎక్కడ షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, వాటన్ని ఐడెంటిఫై చేయడానికి కోసం ముందస్తుగా చేస్తే ఏంటంటే కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నా కూడా ఫుల్ఫిల్గా చేద్దాం. ఉదాహరణకి శానిటేషన్, ఈ శానిటేషన్ ఎక్కడ చెత్త లేకుండా ఈ హై జోన్ కింద తీసుకొని ఒక్క వాటర్ పైప్ కూడా ఇక్కడ ఉండకూడదని చెప్పేసి సాధ్యమైనంత వరకు మేము ప్రయత్నించాం. అలాగే 300 టాయిలెట్స్లో వచ్చేటువంటి భక్తులకు టాయిలెట్స్ వసతి కానివ్వండి, అలాగే షీట్స్, ఇలాంటి ఏదైనా టాయిలెట్స్ ఉన్నటువంటి మరమ్మతులు ఏదైనా ఉండే ముందస్తుగా చేస్తే ఏంటంటే ఆల్మోస్ట్ 90% శానిటేషన్ జరిగిపోయింది. వచ్చేటువంటి పిలిగ్రిమ్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే భక్తులు వస్తారో వాళ్లకు ఏదైతే శానిటేషన్ ఇబ్బంది లేకుండా చేయాలనే ఒక ముఖ్యమైన కార్యక్రమము ఈ యొక్క నెల ముందు నుంచి ప్రారంభించడం జరిగింది. దాదాపు 90% పనులు మొత్తం పూర్తి అయిపోయినాయి. 2-3 రోజులు 100% మేము ఈ యొక్క బారాషాయి దర్గా వచ్చేటువంటి భక్తులకు స్వాగతం పలిచేందుకు సిద్ధంగా ఉందని చెప్పి తెలియపరుస్తున్నాను. అదే సోషల్ మీడియాలో ఒక క్లిప్ అయితే వైరల్ అవుతుంది. గుండు కొట్టేటువంటి దగ్గర 400 రూపాయలు అని. సో రేట్లు చాలా హైగా పెట్టారు అని చెప్పి చెప్తూ ఉన్నారు దర్గా కమిటీ ఎవరైతే పాట పాడుకున్నారో వాళ్ళు. సో దీని మీద మీరేమంటారు? ఖచ్చితంగా అండి, మా శాసనసభ్యులు సేదరెడ్డి గారు ఒకటే చెప్పారు, ఏదైతే వ్యాపారం చేసుకునే వాళ్ళు, కాంట్రాక్ట్ పాడుకునే వాళ్ళు వాళ్ళ వ్యాపారం చూసుకోవాలి, బట్ వచ్చేటువంటి భక్తులకు అలాగే అంగళ్ళు కానీ ఏది కూడా అధిక రేట్లు వసూలు చేయకూడదు. చాలా స్ట్రిక్ట్గా ఈ విషయంలో చాలా సీరియస్గా నేను పరిగణలోకి తీసుకుంటాను. కానీ నిన్నటి యొక్క గుండ్లు ఏదైతే తలనీళ్ళాలు ఇచ్చేటువంటి రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్ అంటున్నారు, అది మా దృష్టికి కూడా వచ్చింది. దాన్ని మేము నేరుగా పోయేసి వాళ్ళతో మాట్లాడి మీరు ఎంత పెట్టుబడి పెడుతున్నారు, ఏంది ఈ రేట్లు ఎందుకు చేస్తున్నారు అని చెప్పి పుస్తకాన్ని మొత్తం పూర్తిగా మేము చించి వేసి డబ్బాలో వేసి ఆ యొక్క రసీదుని రద్దు చేయడం జరిగింది. అలాంటిదేం జరగదు కూడా. ఖచ్చితంగా నిత్య పర్యవేక్షణలో అధికారులు కానివ్వండి, శాసనసభ్యులు కానివ్వండి, రాష్ట్ర అధికార ప్రతినిధి కోటమిరెడ్డి గిరిధరెడ్డి గారు కానివ్వండి, నిత్య పర్యవేక్షణలో ఈ కార్యక్రమం ఉంది. అదే మరొకటి నేనేమని చెప్తానంటే, ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. క్లైమేట్ ఒక గంటకు ఒకసారి, అరగంటకు ఒకసారి మారే పరిస్థితి. ఎండ తీవ్రత ఎక్కువైనా, వర్షం పడినా వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, వర్షం పడితే చుట్టుపక్కల ఉండే అన్ని కళ్యాణ మండపాలు బ్లాక్ చేస్తున్నారు. అలాగే కళ్యాణ మండపాలు మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాటు, వాళ్ళు నిత్య అన్నదానం చేస్తారు. ఇక్కడ అన్నదానం టెంట్లు ఉన్నాయి. ఇవన్నీ వచ్చే భక్తుల కోసమే. వచ్చే భక్తులు ఎలాగైతే వచ్చారో వాళ్ళ కోరికలు తీర్చుకొని క్షేమంగా ఇంటికి చేరే విధంగా మేము కోరుకుంటున్నాం. ఆ బారాషాయిదుల ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు ఉండాలి. అయితే మీరు ఒకటి గమనించాలి, స్వర్ణాల చెరువులో
ఒకసారి మీరు నీళ్లు చూడండి, క్లోరినేషను ఎంత పర్ఫెక్ట్గా చేస్తున్నామంటే కింద టైల్స్ కనబడుతున్నాయి. ఎందుకు? వచ్చేటువంటి భక్తులకు ఆ నమ్మకాన్ని మేము రెట్టింపు చేయాలి. వచ్చే భక్తులకు రొట్టి పట్టుకుంటే అది రెట్టింపు చేయాలని. కాబట్టి వచ్చే భక్తులకు ఇదే చేయకుండా, ఇదే కాకుండా మీరు పైన చూడొచ్చు క్యూ లైన్స్, లేడీస్ క్యూ లైన్స్, జెంట్స్ క్యూ లైన్స్. ఇప్పటికే వాటర్ ప్రూఫ్ షెల్టర్స్ వేసాం. ఒకవేళ వర్షం వచ్చినా ఇబ్బంది జరగకూడదు, ఎండ తీవ్రత ఎక్కువ వచ్చినా కూడా ఇబ్బంది జరగకూడదు అనే ఒక ఆలోచనతో సాధ్యమైనంత వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, ప్రప్రథమంగా నెల్లూరు నగర కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారుల యంత్రాంగం మొత్తం ఇక్కడ కూర్చొని పనిచేస్తూ ఉంది. రాబోయేటువంటి భక్తులకు ఈ బారా షహీద్ దర్గా ప్రాంగణము, అలాగే స్వర్ణాల చెరువు, బారా షహీద్ దర్గా యొక్క మజారు ఏదైతే ఉందో దర్గా ప్రాంగణం స్వాగతం పలిచేందుకు సిద్ధంగా ఉండి వచ్చి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకొని పోవాలని చెప్పేసి మేము కూడా స్వాగతం పలుకుతూ ఉన్నాం. ధరల మీద కూడా నియంత్రణ అనేది ఉంటుంది, ఖచ్చితంగా ధరలపై నిరంతరణ ఖచ్చితంగా ఉంటుంది. వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళకి బటన్స్ ఏదైతే అధిక రేట్లు వసూలు చేసే పరిస్థితి అయితే ఈ దర్గా ప్రాంగణంలో జరగదు. దీనికి మా రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సేదరెడ్డి చాలా తీవ్రంగా ఖండిస్తారు. మొదటే ఆయన చెప్పున్నారు, భక్తులకి అధిక వసూలు రేట్ చేయడం కానివ్వండి, దుకాణదారులు ఎక్కువ రేట్లు అమ్మటం కానివ్వండి, ఏది ఎక్కువ చేసినా కూడా నేను సహించే పరిస్థితి లేదని చెప్పేసి ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ కళ్యాణ మండపాలు ఏవైతే మీరు చెప్పారో, కళ్యాణ మండపాలు కావచ్చు, ముసాఫిర్ ఖానా కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఉచితమైన భక్తులకు పేమెంట్ ఏమైనా 100% ఉచితం, 100% ఉచితం. ముసాఫిర్ ఖానా కానివ్వండి, కళ్యాణ మండపాలు కానివ్వండి, ఖచ్చితంగా ఏదైతే భక్తులు ఎక్కువ శాతం వస్తారు కాబట్టి వర్ష తీవ్రత ఎక్కువ ఉంటే లేడీస్ ప్రధానంగా లేడీస్కి హై ప్రయారిటీ. మీరు కావాలంటే బ్యాక్ చూడొచ్చు, ఏదైతే లేడీస్కి షవర్స్ ఉన్నాయో చాలా హై సెక్యూరిటీ జోన్గా తీసుకు. ఎందుకంటే లేడీస్ స్నానాలు గదుపులు ఉన్నాయి కాబట్టి అక్కడ షవర్స్ ఏర్పడి హై సెక్యూరిటీ, అక్కడ లేడీస్ కానిస్టేబుల్స్ ఉంటారు, లేడీస్ పోలీసు ఉంటారు. అక్కడ మొత్తం వాళ్ళకి టెంట్లు వేసి వాళ్ళకి హై సెక్యూరిటీ జోన్ కింద అది పెట్టున్నాం. ఖచ్చితంగా లేడీస్కి అధిక ప్రాధాన్యత ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ నమ్మకాలు వాళ్ళే పెడతారు కాబట్టి వాళ్ళ చేతుకుండానే ఈ రొట్లు మార్పిడి కార్యక్రమం అధిక భాగంలో జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క సంవత్సరం గత సంవత్సరాల కంటే ఈ సంవత్సరం 2026 రొట్టెల పండుగ పెద్ద ఎత్తున విజయవంతం చేస్తామని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రైట్, మొత్తానికి మనం చూసుకుంటే అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రధానంగా ఇక్కడ గతంలో మరుగుదొడ్లు అనేటువంటి ఒక సమస్య ఉండేది. దానికి సంబంధించి 300 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నాం. నిరంతర నగరపాలక సంస్థ పర్యవేక్షణ దీంట్లో ఉంటుంది, ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని. అలాగే లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏదైనా స్నానాలు చేయాలన్నా కూడా షవర్స్ అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. అక్కడ కూడా లేడీస్ కానిస్టేబుల్స్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. మొత్తానికి విద్యుత్కి సంబంధించి లైటింగ్ అంటే నైట్ టైంలో కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా లైటింగ్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. రెడ్ లైట్ల వెలుతుల్లో ఇక్కడికి వచ్చి చూసుకొని వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైతే సీసీ కెమెరాలు ఉంటాయో నిరంతర సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. ఎక్కడ కూడా అసాంఘిక శక్తులు ప్రవేశించి ఇక్కడ ఇబ్బంది కలిగించకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణ కూడా ఉంటుంది. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాలంటీర్స్ కూడా ఉంటారు. దర్గాకు సంబంధించి ప్రత్యేకంగా వాలంటీర్స్ ఇప్పటికే కమిటీని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో కమిటీ సంబంధించి వాలంటీర్లు కూడా ఉంటారు, పోలీసులు కూడా ఉంటారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వాలంటీర్కి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా 1-2 రోజుల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వచ్చేటువంటి భక్తులు ప్రశాంతంగా ఇక్కడ వచ్చి ఉండి వెళ్ళేటువంటి విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కళ్యాణ మండపాలు ఏవైతే ఉన్నాయో ఎవరన్నా మీ దగ్గర అధిక ధరలు కానీ డబ్బులు కానీ వసూలు చేస్తారేమో, అటువంటిది ఏం లేదు. మొత్తంగా కూడా ఇక్కడ ఉండేటువంటి కళ్యాణ మండపాలు ప్రభుత్వం అధికారికంగా సూచించేటువంటి కళ్యాణ మండపాల లిస్ట్ అయితే ప్రకటిస్తారు. ఆ కళ్యాణ మండపాల్లో ఉచితంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ముసాఫిర్ ఖానా ఉంది, ముసాఫిర్ ఖానా కూడా పూర్తిగా ఉచితం, ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దు. సో ఫ్రీగా వచ్చి హ్యాపీగా దర్శనం చేసుకుని వెళ్ళేటువంటి విధంగా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.